హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మొన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ చేసినప్పుడు నేను మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అవన్నీ పెట్టానమాట. గారెలు చేసినవి చూసి చాలామంది అక్క ఎలా చేస్తారో రెసిపీ చెప్పండి అన్నారు. సో ఈ వ్లాగ్లో నేను కంటిన్యూషన్ మీకు కంప్లీట్ రెసిపీ ఎలా చేశానని చూపిస్తాను. మిస్ అవ్వకుండా వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాగ ఈ ఎక్కువ టైం తీసుకునే గోరుచిక్కుడుకాయలు మాత్రం 1 day బిఫోర్ కంపల్సరీగా క్లీన్ చేసుకొని నీట్గా బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు పని అవుతుంది. లేదంటే ఒక గంట పాటు ఈజీగా టైం అంతా దీనికే అయిపోతుంది. మనకు వంట చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది దీని దగ్గర ఇంతసేపు కూర్చొని. సో ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయల కూర ఉంది అంటే 1 day బిఫోరే రెడీ చేసి పెట్టుకోవడం బెస్ట్. సో ఫస్ట్ ఈ వంట పనిలోకి వెళ్ళే ముందు కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇట్లా బయట పెట్టి రెడీగా ఉంచుకుంటాను. మనము మినప్పప్పు అప్పటికప్పుడు కడిగి గ్రైండ్ చేసే దానికంటే కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ముందు రోజే కడిగేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కడిగిన పప్పుని ఉదయం తీసి గ్రైండ్ చేసుకుంటే గారెలు బాగా వచ్చాయి అని అనిపించింది. అంటే టెక్స్చర్ చక్కగా చేతికి అతుక్కోకుండా మంచిగా గారె వేయడానికి కుదిరినట్టుగా అనిపించింది ఆ టిప్పు. సో నెక్స్ట్ టైం మీరు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమన్నా అది వర్కౌట్ అయితే డెఫినెట్లీ మన వాట్సాప్ నెంబర్లో నాకు షేర్ చేయండి మీ ఒపీనియన్ని. అండ్ ఇదేంటంటే రెగ్యులర్ నా రొటీన్ ప్రకారంగా నేను ఉదయానికి బియ్యం కడిగేశాను. అండ్ స్వీట్ పొటాటో డైలీ ఒకటి, ఎక్కువ కాదు, ఒకటి హాఫ్ చేసి మేమిద్దరం చెరసగం తినేలాగా పెడుతున్నాను. సో మన ఈ బాయిలర్ ఉంది కదా, దీంతో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇలాగ అన్నంతో పాటు మిగిలిన బాయిల్ చేసుకోవచ్చు అనే ఒపీనియన్ మీకు లాస్ట్లో చెప్తాను, చివరిలో చూడండి. సో ఫస్ట్ ట్రై చేసేటప్పుడైతే ఎక్సైటింగ్గా ఉంటుంది కాబట్టి ముందు నేను కడిగిన రొటీన్ గిన్నె తీసేసి దాంట్లో ఉన్న బియ్యాన్ని ఇందులో అడుగును వేసేసాను. మనకు అన్నం ఉడుకుతూ ఉంటే వచ్చే ఆవిరితోటి ఈ స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపలు, అలాగే మనం ఉడకపెట్టుకోవాలి కదా గోరుచిక్కుళ్ళు, అవి కూడా మంచిగా ఉడికితేనే కొంచెం కూర త్వరగా అవుతుంది, లేదంటే చాలా సమయం పడుతుంది, పచ్చివాసన వస్తుంది. అందుకని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. కాకపోతే ఒక గిన్నెలో ఎందుకు పెడుతున్నాను అంటే, చిలకడ దుంపలు చాలామంది డైరెక్ట్గా అన్నీ అన్నం మీద పెట్టేస్తుంటారు. అవి గుడ్లు చూస్తూ ఉంటాను, దుంపలు చూస్తూ ఉంటాను. ఎంతైనా భూమిలోంచి వచ్చిన దుంపలు కదండి, వాటి మీద దుమ్ము అది మట్టి ఉంటుంది. సో కింద ఉండే బియ్యం ఉడికే దాంట్లోకి ఆ నీళ్లు పడతాయి, గుడ్లు పెడితే గుడ్ల మీద నుంచి పడినటువంటి ఆవిరి నీళ్లు అన్నంలోకి వస్తాయి. అందుకనే మ్యాక్సిమం నేను అన్నంతో పాటుగా ఏదైనా పైన పెట్టినా ఆ వచ్చే ఆవిరికి సపరేట్గా ఉండేలాగే గిన్నె కానీ దాని మీద మూత కానీ పెడతాను, కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేలాగైతే పెట్టాను. ఈరోజు దీంట్లో చిక్కుడు గింజలు అనేవి డైరెక్ట్గా ఎందుకు పెట్టామంటే కూరగాయలే కదా, ఉడికితే వాటి కొంచెం లిక్విడ్ అయితే కిందకు వస్తుంది, అన్నంలో పడింది, నేను చూశాను అన్నం ఉడికిన తర్వాత. సో ఇలా ఉడికాయి అనమాట. అంటే ఎక్కువ పర్ఫెక్ట్గా ఉడకలేదు, పర్వాలేదు. అందులో అన్నం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండే వాళ్ళకైతే ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి మిగిలిన ఏమన్నా ఎక్కువ సమయం తీసుకునేవి ఉడకాల్సినవి ఇలాగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లేదంటే మ్యాక్సిమం కింద అన్నం కాకుండా నీళ్ళనే పెట్టేసి పైన మనం నచ్చిన కూరగాయలు ఏవి ఉడికించుకోవాలో అవి ఉడికించుకోవడం బెస్ట్. ఇంకా కూరకి టమాటాలు 2 కట్ చేద్దామని కట్ చేస్తున్నాను. సో నాకు అనిపించింది ఏంటంటే, తక్కువ అన్నం వండేది ఏంటంటే కొద్దిగా సమయంలో అయిపోతుంది. అది కూడా కొంత సమయం ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టేస్తాం, అప్పుడు తక్కువ ఆవిరే వస్తుంది. ఆ తక్కువ ఆవిరికి మనం పైన పెట్టిన వాటికి సరిపోదు అని అయితే అనిపించింది అనమాట. సో ఇప్పుడు మన గారెలకి కావాల్సిన అన్ని పదార్థాలు చేయడానికి ఆల్రెడీ ఈ టమాటా కూడా ముక్కలుగా వేసామనుకోండి. ఈ రోజుల్లో టమాటాలు ఏంటో మగ్గి కలిసిపోవట్లేదు, ముక్కలు ముక్కలుగా అలాగే ఉంటున్నాయి. కొంచెం చాప్ చేస్తే బెస్ట్లే అని చెప్పి ఎలక్ట్రిక్ చాపర్లో తిప్పేసాను. అప్పుడు ఏంటంటే కూరకు పట్టుకుంటుంది కాబట్టి కాస్త టేస్ట్ ఉంటుంది. ఒకప్పుడైతే టమాటాలు కట్ చేసి అందులో వేసామంటే మెత్తబడిపోయి చక్కగా కూర కలిసేది, కూర వచ్చినట్టు ఉండేది. ఇప్పుడేంటంటే వేసిన టమాటాలు వేసినట్టుగానే ఉంటున్నాయి. అందుకని చెప్పేసి చాపర్లో గ్రైండ్ చేసేసాను. ఈ లోపల తాలింపు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసేసాను. ఇంక ఈ టమాటా ఇలా చేసి వేస్తే ఇక అది ఖచ్చితంగా ఉడకాల్సిందే, తప్పదు కదా. సో మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే చిన్నగా మగ్గుతూ ఉంటుంది. ఆల్రెడీ ముక్కలు మనం అన్నం మీద పెట్టాం కాబట్టి మగ్గి రెడీగా ఉంటాయి. ఈ ప్రాసెస్ అయ్యే లోపల అదే అవుతుంది. 2 సైమల్టేనియస్గా మనం అన్నం అయిపోగానే అన్నం ఆఫ్ చేసుకొని తీసుకొని ఇటు పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అడుగునిచ్చిన గిన్నె మందంగా ఇవ్వడం వల్ల మేమంటే తక్కువ వండుకుంటున్నాము, కానీ ఆ సైజ్కి కొద్దిగా ఎక్కువ రైస్ వండుకునే వాళ్ళు ఎక్కువ వండుకుంటే మంచిగా ఎక్కువనే ఆవిరి వస్తుంది కాబట్టి ఈజీగా పైన ఉన్న పదార్థాలు ఉడికిపోతాయి. నాకు వర్కౌట్ అవ్వలేదు, అది ఒపీనియన్. ఇంక ఇవన్నీ ఏంటంటే గారెల్లోకి ఉల్లిపాయ వేసాను, పచ్చిమిర్చి, కరివేపాకు. అండ్ ఇది అల్లం టిప్పు. అల్లం మనం తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా క్లింగ్ ఫిల్మ్ అనేసి మనకి చిన్న రోల్ లాగా దొరుకుతుంది, సేమ్ సిల్వర్ ఫాయిల్ ఎలా ఉంటుందో అలాగా. ఆ కాగితంలో అంటే ఆ ప్లాస్టిక్ ర్యాప్లో
చుట్టేసి ఫ్రిడ్జ్లో మీరు ఒక బాక్స్లో వేసేసి పెట్టారంటే పాడవదు. నా వీడియోస్ నేను ఫస్ట్ నుంచి చేసినవన్నీ కూడా నాకు నేనే వింటే నేను ఎన్ని టిప్స్ చెప్పుంటానో అని అనిపిస్తుంది. నేనేంటంటే అన్నీ ట్రై చేసి వర్కౌట్ అయ్యాకే మీకు బ్లాగ్స్లో ఇలాగా వాయిస్ ఓవర్లో చెప్తూ ఉంటాను. అంత ఈజీగా ఎక్కడో చూశాను కదా అని టక్మని మీకు చెప్పే ధైర్యం చేయను. ఎందుకంటే నేను చెప్పానంటే మీరు నమ్ముతారు. యూజ్ చేసాక అది పని చేయలేదనుకో మీకేమనిపిస్తుంది, ఈమె ఏదో వాయిస్ ఓవర్ కోసం చెప్పినట్టుంది కానీ యూజ్ లేదు, మనకి అనవసరం టిప్ చెప్పింది అని ఇంకొకసారి నా మాటలు కూడా విన్నారు కదా. సో బేసిక్గా నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. ఇది నేను పెట్టి కూడా ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ 1 వీక్ పైనే అయిపోయింది. కావాలంటే ఆ రోజు వ్లాగ్ షూట్ చేసేటప్పుడు ఆ క్లిప్ పెట్టొచ్చు, నేను తీసాను పెట్టాను. కాకపోతే అవి పాడైపోయినాయి అనుకోండి, నేను చేశాను అని చెప్పి చూపించానని మీరు ట్రై చేసి మీ యొక్క అల్లాన్ని కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు. అదేదో మనం ట్రై చేసి అవి పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ మీకు చూపించవచ్చు అన్న ఉద్దేశంతో అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. బట్ షూట్ చేయలేదు, కానీ ఈరోజు అల్లం కోసం మనం గారెలో వేసుకోవాలి కదా, తీసాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారు కదా. మంచిగా నమ్మి హాయిగా అల్లం తెచ్చుకున్నాక శుభ్రం చేసుకొని నీట్గా అలాగా ర్యాప్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే మన కూర ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇది ఇప్పుడు వేసింది వచ్చేసి కొబ్బరి పొడి. నేను కొబ్బరి నుంచి పాలు తీసి దాంట్లోంచి వెన్నలాగా తయారు చేశానని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. చాలామంది రెసిపీ కావాలన్నారు. స్టిల్ అది నేను తయారు చేసుకుని ఉందండి. మళ్ళీ ఏం చేస్తాం, కొంచెం అది అయిపోయాక చేయొచ్చులే అని చెప్పి హోల్డ్ చేశాను. బట్ అందరూ అడిగారు కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ చేసుకున్నప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. సింపుల్గా అయిపోయేవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, లేదంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ షార్ట్స్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను సేమ్ వీడియోని. మీరు యూట్యూబే చూస్తారని అనుకుంటే ఆ ఛానల్ లింక్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు మన ఛానల్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ చెక్ చేస్తే 2 ఉంటాయి. నా అదర్ ఛానల్ కూడా కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ ఇందులో వస్తాయి, నేను వేసే ప్రతి షార్ట్ వీడియో ఆ ఛానల్లోనే వస్తుంది. ఎందుకంటే ఒక మంచి టిప్, ఇప్పుడు మీకు అల్లం టిప్ చెప్పాను కదా, అదే మనం ఒక షార్ట్ లాగా వేసామనుకోండి, యూజ్ అయ్యే వాళ్ళకి మంచిగా తెలుస్తుంది. ఇందులో మీరు లాంగ్గా ఉందని చెప్పి స్కిప్ చేస్తూ ఉండొచ్చు, ఫార్వర్డ్ చేసి వినొచ్చు, అలాంటప్పుడు మిస్ అయిపోతారు కదా. సో డెఫినెట్లీ ఇంపార్టెంట్ అనుకున్న మంచి పాయింట్స్ అన్నీ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ఈదర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ షార్ట్స్ ఛానల్ ఏదైనా ఒకటి మీరు ఫాలో అయ్యి మన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకొని నాకు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు డైలీ నోటిఫికేషన్ సెండ్ చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ టు సెండ్ యూ. ఓకే. అండ్ ఇంకా అయితే పప్పు రూపేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇది ముందు రోజే నైట్ కడిగేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టాను. కూలింగ్గా ఉంటుందని చెప్పేసి పని చేసుకునే ముందే మీకు చూపించాను కదా బయట పెట్టుకున్నాను. అలా కాస్త కూలింగ్ తగ్గడానికి అలా బయట పెట్టేసుకోండి. గ్రైండ్ చేసేసుకుంటే మిక్సీలో కూడా చేయొచ్చు. మిక్సీలో చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చేయాలి. దానికంటే ది బెస్ట్ థింగ్, రీజనబుల్గా తక్కువ 1 లీటర్ కెపాసిటీ ఉన్న ఒక బుడ్డ గ్రైండర్ అన్న కొనుక్కున్నారనుకో, ఈ గారెలు అనే కాన్సెప్ట్ కష్టం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం అప్పటికప్పుడు కడిగి గ్రైండ్ చేసే దానికిను ఒక రోజు ముందు ఈ పప్పు ఫ్రిడ్జ్లో ఉంటే వచ్చే టెక్స్చర్కి నేను చాలా గమనించాను. అంటే వేసేటప్పుడు చాలా ఈజీ అనిపించింది అనమాట. సో ఇది కూడా ఒక మంచి టిప్, గారెలు వేయాలి అని అనుకుంటే. చూసారా నా వ్లాగ్ చూస్తే మీకు ఎన్ని టిప్స్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటండి, నేను మంచి ఫీచర్ కనుక్కున్నాను. మీరు కామెంట్స్ చేసినప్పుడు నేను ఇప్పటి నుంచి వాయిస్తో ఆన్సర్ చేసే ఆప్షన్ కూడా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు. సో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఇక్కడ నుంచి నేను టైప్ చేయకపోయినా, అంటే అంతకుముందు ఏదైనా డీటెయిల్గా చెప్పాలి అంటే అబ్బా ఇంత లాంగ్ కమెంట్ ఎట్లా రాస్తామని అనిపించేది. ఇప్పుడు కావాలంటే మీకు నేను అడిగిన క్వశ్చన్కి నా వాయిస్ తోటి నేను రిప్లైస్ చేస్తాను అనమాట. సో చూసేవాళ్ళు ఏదన్నా అప్రిషియేట్ చేయాలి అని అనుకున్నా, ఏదైనా అడగాలి అనుకున్నా, మీకు నేను చెప్పే టిప్ తెలుసు తెలియదు అనుకున్నా కూడా అన్నీ కామెంట్ చేయండి. మీరు చేసిన ప్రతి కామెంట్కి నేను నా వాయిస్తో రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఇక్కడ పిండి చూసారా ఎంత చక్కగా ముద్దగా వచ్చిందో. మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోకూడదు, అలా అని మరీ బరకగా కాకుండా సెమీగా కొంచెం ముక్క చెక్క అంటాం చూడండి, అలా గ్రైండ్ చేసుకుని వేసుకునే ముందు ఉప్పు మనం ఆల్రెడీ చాప్ చేసేసుకున్నాం కదా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ అల్లం కూడా దంచేసి ఆ చాపర్లో వేసేసి మనం చాప్ చేసుకుంటే అన్నీ బాగా కలుస్తాయి. మంచిగా గారెల పిండిలో కలుపుకొని ఈ ఉప్పు ఇవన్నీ ఏంటంటే వేసే ముందు కలుపుకుంటే నీరు ఎక్కువ వదలకుండా ఉంటుంది. అంటే సాఫ్ట్ అయిపోదు పిండి, మన చేతికి తీసుకోగలిగేలాగా ఉంటుంది. సో అదొక్క జాగ్రత్త తీసుకోండి. వేసే ముందే ఉప్పు వేయండి, మిగిలినవన్నీ కూడా కలిపేయకూడదు అనమాట. అన్నీ రెడీ చేసి ఉంచుకొని గారెలు వేస్తామని ఆయిల్ పెట్టుకొని నూనె ఆన్ చేసుకున్న తర్వాత ఈ మిగిలినవన్నీ పిండిలో వేసేసి చేయి తడుపుకోవడానికి కొంచెం నీళ్ళు రెడీగా పెట్టుకొని అప్పుడు వేయడం స్టార్ట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా ఈ కూరలో ఎండు కొబ్బరి పొడి నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, పాలు తీసి ఆ తర్వాత మనకి ఇట్లా మిగులుతుంది కదా పిండిన తర్వాత, ఆ వచ్చిన దాన్ని డ్రై చేసుకున్నాను అనమాట. ఓవెన్లో డ్రై చేశాను. విడిగా బయట ఎండబెడితే కొద్ది రోజులు డబ్బాలో పెట్టినా పాడైపోతుంది. పూర్తిగా తడి లేకుండా డ్రై అవ్వాలంటే ఓవెన్లో
తక్కువ టెంపరేచర్లో కొంచెం ఎక్కువసేపు బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకున్నాను. ఇంకా దాన్ని ఏం చేస్తున్నానంటే ఎందులో పాసిబుల్ అయితే అందులో అది రసమా, పచ్చడా, కూర అన్నిట్లో వేసి వాడేసుకుంటున్నాను అనమాట. ఫ్యాట్ కంటెంట్ అయితే వచ్చేసింది కదా బయటికి, ప్లెయిన్ ఇంకా మిగిలిందని ఏదో ఒక విధంగా యూస్ చేయొచ్చు అని చెప్పేసి వాడుకుంటూ ఉన్నాను. కర్రీస్కి స్టవ్కి దగ్గరగా పెట్టుకుంటే రోజు గుర్తుంటుంది, వేసేయచ్చు అని చెప్పి యూస్ చేస్తున్నాను. అది అయిపోతే నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ప్రిపేర్ చేసినప్పుడు ఈసారి మీకు నేను ఆ కోకోనట్ బటర్ ఎట్లా చేశాను, అట్ ద సేమ్ టైం ఈ పౌడర్ ఎట్లా చేసుకున్నాను అనేది మీకు ఒక వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ చూసారా మీరు పిండి ఎంత స్టిక్కీగా లేకుండా అంటే చేతికి అంటుకోకుండా వస్తుందో, చాలా బాగా వచ్చింది. ఇంకా నేను కూరలో అయితే వేయాల్సిన ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఇప్పటి నుంచి పసుపు వేసిన ప్రతి కూరలో నేను మిరియాల పొడి కూడా వేస్తాను. ఎందుకంటే పసుపులో ఉండే కర్క్యూమిన్ అనేది మనం శరీరం గ్రహించాలంటే పెప్పర్ అనేది, మిరియాల పొడి కంపల్సరీగా ఉండాలి. ఇదొక కొత్త టిప్ తెలుసుకొని ఆచరిస్తున్నాను నేను. చాలా అవేర్నెస్ వచ్చిందనమాట హెల్త్కి సంబంధించి. సో ఇక నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకి బోల్డ్ అని హెల్తీ టిప్స్, హెల్తీ రెసిపీసే తెలుస్తుంటే లాట్ ఆఫ్ గుడ్ కాంబినేషన్స్ ఎలా కలుపుకొని తినొచ్చు అనేది. మన ఎమ్మి గారెలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా. సో మరి ఇవాళ నేను చెప్పిన టిప్స్, రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది చెప్పడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీకు వాయిస్ రిప్లై ఇస్తాను. అండ్ డూ ఫాలో అవర్ షార్ట్స్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.